లిటరల్ గా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసి 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 కన్ఫర్మ్ అయ్యేసరికి 10 నెలలు పట్టింది మాకు. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి నేను బెంగళూరులో ఉన్నాను. మా వారికి బెంగళూరులో జాబ్ అనమాట. అప్పుడు చాలా వెయిట్ చేసి చేసి ఉన్నామేమో, దెబ్బకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మొత్తం మంచి ఫుడ్ తినేయాలి, మంచి డైట్ చేయాలి, లోపల బేబీకి అన్ని న్యూట్రియంట్స్ వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి బెండకాయలు, పాలకూరలు, పొమోగ్రానెట్లు అన్ని మొదలు పెట్టేశాను. నిజంగా కూడా ఫస్ట్ 10 days ఆఫ్ మై ప్రెగ్నెన్సీ చాలా పీస్ఫుల్ గా జరిగిందనమాట. బెంగళూరు అంటే క్లైమేట్ కూడా తెలిసిందే కదా, చల్లగా ఉంటది. ఇంచక్క నచ్చిన డైట్ తినడం, అబ్బా ప్రెగ్నెన్సీ ఎంత బాగుందో అని అనుకున్నాను అనమాట. కరెక్ట్ గా ఒక 10 days తర్వాత నుంచి స్లోగా వామిటింగ్స్ అవడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ డే వామిటింగ్ అయితే ఏదో సమ్ ఫుడ్ పడలేదేమో అందుకేమో అని అనుకున్నాను. బట్ ఆ వామిటింగ్స్ అలా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. వెయిట్ అసలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని మీరు అనుకుంటారు కదా. దానికి ఆన్సర్ నేను ఎండింగ్ లో చెప్పబోతున్నాను. సో క్లైమాక్స్ వరకు చూసేయండి. సో ఏదైతేనో ఒక 3-4 days వరకు నేను ఆ వామిటింగ్స్ ని మేనేజ్ చేయగలిగాను. తర్వాత ఇంకా నా వల్ల అవ్వలేదు. ఇంకా నా సిచ్యువేషన్ చూసి మా వారు కూడా నన్ను మార్నింగ్ టైమ్స్ లేపడమే మానేశారు. ఆయన మార్నింగ్ లెగిసి ఆయనే కుక్ చేసి డ్యూటీకి రెడీ అయిపోయి వెళ్ళిపోయేవారు. బికాస్ నేను తర్వాత పడుకుని లెగిసిన తర్వాత ఆ నీరసంతో నేను వండుకోలేనేమో, అట్లీస్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ పడుకుని పోతాను అని చెప్పి అంత సివియర్గా ఉందన్నమాట నా వామిటింగ్స్. ఏమనుకున్నారో, కొన్నాళ్ళు వెళ్ళి మీ అమ్మగారి దగ్గర ఉండు, కొంచెం నీకు సెట్ అవుతుంది అని అన్నారనమాట. సో నేను డిసైడ్ అయిపోయాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి. బికాస్ ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. ఎంతలా హ్యాండిల్ చేయలేకపోయానంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే ఒక డైరీ కొనేసాను. ఆ డైరీ ఎందుకంటే రోజు నా ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ఇంపార్టెంట్ నోట్ రాయాలని. మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా ఆ డైరీ చదువుకుంటే చాలా మెమొరబుల్గా ఉంటుందని చెప్పి. అసలు ఈ నీరసంతో ఆ డైరీ మినిమం ఒక 10-15 days రాసినట్టున్నాను. ఇంకా డైరీ ఓపెనే చేయలేదు. ఇప్పటికీ ఆ డైరీ అలానే ఆ 15 pagesతో ఉందనమాట. నాకు ఆ టైంలో అంత నీరసం వచ్చేస్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. అండ్ మా వారే దగ్గరుండి ట్రైన్లో దింపేసి వచ్చేసారనమాట. ఈ జర్నీ అంతా చేశాను. నాకు వామిటింగ్స్ ఉన్నాయి. ఇవంతటి మీద నాకే ఎందుకు అనిపించింది, లోపల ఒకసారి ఎలా ఉందో డాక్టర్ చెక్ చేయించుకుందాము అని చెప్పి బెంగళూరు నుంచి రాజమండ్రి రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో అండ్ సో ఇలాగండి వామిటింగ్స్, చాలా నీరసము, అండ్ ఇంత దూరం ట్రావెల్ చేశాను, లోపల అంతా బాగానే ఉందో లేదని భయంగా ఉంది అదంతా అడిగితే డాక్టర్ అన్నారు, నీకు ఇంకా ఎన్టీ స్కాన్ చేసేంత టైం అవ్వలేదమ్మా. ఎన్టీ స్కాన్ అవ్వాలంటే మినిమం 3 months చేస్తారు అని అన్నారు. బట్ ఆవిడ నేను పడే టెన్షన్ చూసి ఏమనుకున్నారో, సరేలే ఎన్టీ స్కాన్ రాసేస్తాను, ఒకసారి స్కాన్ చేపిద్దామని చెప్పి. సో నేను రెడీ అయిపోయాను స్కాన్కి. స్కాన్ చేసిన తర్వాత అప్పుడు పడింది అసలైన ట్విస్ట్. ఆ స్కాన్లో ఏమన్నారంటే మాయ కిందకుంది అన్నారు. మాయ అంటే ప్లెజెంట్, అందరికీ తెలిసిందే కదా. మాయ జారిందమ్మా, సో యూ నీడ్ బెడ్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 months అని చెప్పారనమాట. మనకి ముందే క్వశ్చన్స్ రైజ్ అయిపోతాయి కదా, అసలు మాయ ఎందుకు జారుతుంది, రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకున్నాను. డాక్టర్ చెప్పారు, మేబీ నువ్వు ఏమైనా బరువులు మోసేయడం వల్ల లేదా జర్నీ వల్ల అలాంటి రీజన్స్ వల్ల అవుతుంది, లేదా నార్మల్గా కూడా మాయ జారడం ఇస్ కామన్ కొన్ని కేసెస్లో అని చెప్పారు. సో డాక్టర్ చెప్పారు యూ నీడ్ బెడ్ రెస్ట్ ఫర్ 2 months అని చెప్పారు. అలానే గర్భసంచి వీక్గా ఉంది కాబట్టి ఆ ప్రెగ్నెన్సీని కాపాడాలి కాబట్టి ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను అని చెప్పి ఇంజెక్షన్ కూడా చేసేసారనమాట. అలానే వీక్కి ఒక ఇంజెక్షన్ చొప్పున చేయించాలి అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. మనది బెడ్ రెస్ట్ కదా, మనం బయటికి వెళ్ళి చేయించుకోలేము కాబట్టి ఇంటికి ఎవరైనా పిలిపించి ఇంజెక్షన్స్ మటు ఖచ్చితంగా వీక్కి ఒక్కటి చేయించుకోవాలని కన్ఫర్మ్గా చెప్పేశారు. అలానే నెలకి 5,000కి సరిపడగా టాబ్లెట్స్ కూడా ఇచ్చేసారనమాట. ఆ ఇంజెక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇంజెక్షన్ చేసేసిన తర్వాత 2 days వరకు నొప్పి వస్తూనే ఉండేదన్నమాట. అంటే ఇంజెక్షన్ రోజు కాకుండా ఇంకో 2 రోజులు, మొత్తంగా 3 రోజులు ఫుల్ పెయిన్ ఉండేదన్నమాట. 3 days పెయిన్, ఇంకో 4 days తర్వాత వీక్ అయిపోతుంది. సో మళ్ళీ చేయించుకోవాలి. అలా 2 months పాటు కంటిన్యూస్ గా చేయించమన్నారు అనమాట. బట్ ప్రెగ్నెన్సీ కదా, పిల్లలు కావాలి అనే కోరికతో ఈ నొప్పి ఏమి తెలియదు అనమాట. అలానే చేయించుకుంటా ఉన్నాను. ఈ బెడ్ రెస్ట్ ఎలాగంటే ఓన్లీ టాయిలెట్ అండ్ వాష్రూమ్, ఈ రెండిటికి మాత్రమే బెడ్ మీద నుంచి లెగాలి. మిగిలిన టైం అంతా బెడ్ మీదే పడుకుని ఉండాలన్నమాట. అండ్ ఈ ఇంజెక్షన్స్ ఎంత పవర్ఫుల్ అంటే వీటి వల్ల కాన్స్టిపేషన్ కూడా వస్తుంది. అంటే మోషన్ సరిగా అవ్వకపోవడం, బలవంతంగా అవ్వడం, ఈ ప్రాబ్లం ఉంటది అని చెప్పి ఒక డాక్టర్ ఒక రాయి వేశారనమాట. బట్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు.
సీరియస్గా తీసుకోలేదు ఇన్ సెన్స్ నాకు ఆల్రెడీ వామిటింగ్స్ ఉండేవి కాబట్టి నాకేమీ అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నా వామిటింగ్స్ ఎలాంటివంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 10th డేకి స్టార్ట్ అయిన వామిటింగ్స్ రేపు ఆపరేషన్ అవి డెలివరీ అవుతుంది అనగా ఆ రోజు వరకు ఉన్నాయన్నమాట. ఒక రోజు తప్పనిసరి సిచ్యువేషన్ అనమాట. మా పేరెంట్స్ ఖచ్చితంగా ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సిందే అండ్ దగ్గరే కాబట్టి నా కోసం మా మమ్మీ అన్ని సెట్ చేసేసారు. ఫుడ్, వాటర్ కావాల్సినవి అన్ని సెట్ చేసేసి జస్ట్ ఒక 2 hours అమ్మ వెళ్ళొచ్చేస్తాము అని అన్నారు. అండ్ వాళ్ళు వెళ్ళమని అన్నా సరే నేనే ఫోర్స్ చేసి మరీ పంపించాను, బికాజ్ ఇంట్లో ఫంక్షన్ వెళ్ళాలి అని చెప్పి. సో వాళ్ళు నా కోసం అన్ని రెడీ చేసి వెళ్ళారు. నాకు ఎందుకో మోషన్ వచ్చినట్టు అనిపించింది. నేను బాత్రూంలోకి వెళ్ళాను. అసలు మోషన్ రావట్లేదు అండ్ కడుపు నొప్పి వచ్చేస్తుంది. చాలా 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 డిస్కంఫర్ట్గా ఉంది, చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. పెద్ద పోటీగతిలా చెప్పేశాను కదా మా పేరెంట్స్తో, మీరు వెళ్ళండి నేను అంతా మేనేజ్ చేసేస్తాను అని చెప్పి. సో డాక్టర్ కూడా నాకు ఏం చెప్పలేదు దట్ గట్టిగా ముక్కకూడదు అంటే. సో నేను నాకున్న నొప్పితో కొంచెం మోషన్ రావట్లేదు అని కొంచెం గట్టిగా ముక్కాను అనమాట. ఆ ముక్కే ప్రాసెస్లో నాకు బ్లడ్ పడిపోయింది అనమాట. ఇంకా నాకు భయం స్టార్ట్ అయింది. ఏంటి బ్లడ్ ఏంటి ఈ టైంలో, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వదు కదా అని భయం వేసి అప్పుడు వెంటనే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఉన్న పలంగానే హాస్పిటల్కి వెళ్ళి అంతా కనుక్కుంటే డాక్టర్ ఇంకొక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చి ఇంజెక్షన్ చేయించుకోండి సెట్ అవుతుంది అని చెప్పారు. బికాజ్ నాది బెడ్ రెస్ట్ కాబట్టి నేను వెళ్ళలేదు, వాళ్ళే తెచ్చేశారు అండ్ చేయించేశారు. సో కంట్రోల్ అయిందనమాట. ఏదైతేనో ప్రెగ్నెన్సీ బెడ్ రెస్ట్తో 5th month వరకు లాక్కొచ్చేసాను. 5th month వచ్చేసింది. కొంచెం ధైర్యం వచ్చింది, మేబీ నా బెడ్ రెస్ట్ అయిపోయి ఉంటుందేమో, ఇప్పుడు స్కాన్ చేపిస్తే నార్మల్ ఉంటుందేమో అని చెప్పి. సో వెళ్ళాము, స్కాన్ రాశారు, స్కాన్ చేశారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అనమాట. ప్రెగ్నెన్సీ అంటేనే ట్విస్టుల మీద ట్విస్టులు కదా. సో అక్కడ ఏంటంటే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అని చెప్పారనమాట. బ్రీచ్ పొజిషన్ అంటే ప్రెగ్నెంట్ రిలేటెడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. బేబీ బయటకు రావడానికి కొంచెం కష్టమైన పొజిషన్ అనమాట. కొంచెం కష్టపడాలి బ్రీచ్ పొజిషన్ నుంచి నార్మల్ పొజిషన్కి రావడం కోసం. సో బ్రీచ్ పొజిషన్ అండ్ మళ్ళీ వెంటనే బెడ్ రెస్ట్ కంటిన్యూ చేయాలి అని చెప్పారనమాట. అండ్ ఈ బ్రీచ్ పొజిషన్లో ఆపరేషన్స్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పారనమాట. మనకేమో ఆపరేషన్స్ అంటే ముందే భయం. సో ఈ టెన్షన్, ఆ టెన్షన్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నిటి మధ్యలో జరిగిన ఒకే ఒక్క మంచిది ఏంటంటే ఆమెకు బేబీ కిక్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రతి మదర్కి బేబీ కిక్స్ అనేవి చాలా ఎమోషనల్ కదా. సో ఎంత పెయిన్ ఉన్నా సరే తట్టుకోగలము అన్నట్టు అనమాట. సో 5th month వరకు బెడ్ రెస్ట్తో, 6th month 7th month ఇవన్నీ బేబీ కిక్స్తో కొంచెం సెటిల్ అవుతున్న టైంలో అప్పుడు ఇంక డాక్టర్ చెప్పారు, నీకు బెడ్ రెస్ట్ అయిపోయిందమ్మా, యూ కెన్ బి ఫ్రీ అని చెప్పి. అప్పుడు మొదలుపెట్టాను వాకింగ్ చేయడం, కంటిన్యూస్గా డే అండ్ నైట్ వాకింగ్ చేయడం. ఫుడ్ అంటే మనకి ఎలాగో వామిటింగ్స్ ఉన్నాయి కాబట్టి నాడువైన ఫుడ్ వెళ్ళేది కాదనుకోండి. నేను చేసిన వాకింగ్కి ఖచ్చితంగా నార్మల్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ డాక్టర్ చెప్పారు లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసామమ్మా, బట్ బేబీ వచ్చే వే ఫామ్ అవ్వలేదు, సో నీకు ఆపరేషన్ పడిపోతుంది అని చెప్పి. ఆయన లాస్ట్ మినిట్లో మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి సో ఆపరేషన్ అయింది, పాప పుట్టింది. అదే మా బుజ్జి హన్విత అనమాట. ఒక్కసారి బేబీ బయటకు వచ్చేసిన తర్వాత మనం పడిన బాధలన్నీ మర్చిపోతాము, ఈ ప్రెగ్నెన్సీలో పడిన కష్టం అంతా మర్చిపోతాము, మొత్తం లోకం అంతా బేబీ అయిపోతుంది కదా. ఇంతకీ వీడియో స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, ఎండింగ్లో చెప్తాను అసలు నేను ఈ వీడియో ఎందుకు చేశాను అని చెప్పి. రీసెంట్గా నేను వీడియో స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వీడియో కింద ఒక కామెంట్ చూశాను. అదేంటంటే నేను చెప్పేది నా వీడియోస్ కింద కాదు, ఎవరో పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కింద అనమాట. మీరు ప్రెగ్నెంటా, మీరు ఎందుకు ప్రెగ్నెంట్ అవడం లేదు, మీరు ఎందుకు లావుగా అయిపోతున్నారు, మీరు ఎందుకు సన్నగా అయిపోతున్నారు, మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, మీరు డాక్టర్కి చూపించుకున్నారా, అలా చాలా కమెంట్స్ ఉన్నాయన్నమాట తన ప్రెగ్నెన్సీకి సంబంధించి. ఒక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే సెకండ్ బేబీ గురించి ప్లాన్ చేసుకుంటున్నారా మీరు, ఇంకా ఎందుకు సెకండ్ బేబీ గురించి ప్లాన్ చేయట్లేదు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కింద వేరే వేరే కమెంట్స్. అసలు ఒక అమ్మాయి ఈ ప్రెగ్నెన్సీ స్టేజ్ కానీ పీసీఓడి స్టేజ్ నుంచి కానీ చాలా పడతా ఉంటుంది అనమాట. వీటిలన్నిటిని అర్థం చేసుకోవడం మానేసి నెగిటివ్ కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు? ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను, ప్రతి అమ్మాయి తల్లి అవ్వాలనే కోరుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అవ్వడం లేదు అంటే మేబీ తన వెనకతలు ఎంతో స్ట్రగుల్ పడుతుందేమో, తనకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అందుకని అవ్వట్లేదేమో. అలానే తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఇంకా ప్లాన్ చేయట్లేదు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తను చాలా చాలా పడుందేమో, మేబీ తనకి టైం కావాలని టైం తీసుకుంటున్నారేమో. ఇవన్నీ మానేసి మనం ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం నాకు నచ్చలేదనమాట. సో అదే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను ప్రెగ్నెన్సీలో ఇన్ని స్టేజెస్ చూసాను కాబట్టి నా బాడీ ఇంకా రెడీగా లేదు అని నేను డిసైడ్ అవ్వి కొన్ని ఇయర్స్ పాటు బ్రేక్ తీసుకున్నాను. సో నాకు ఇప్పుడే పిల్లలు
పిల్లలు వద్దు అని చెప్పి. అలానే కొంతమంది వాళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్స్తో పడడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అవ్వడం లేదేమో. సో చెప్పేది ఏంటంటే మనం ప్రతి అమ్మాయిని అర్థం చేసుకోవాలి కానీ జడ్జ్ చేయకూడదు అని చెప్పి. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ప్రెగ్నెన్సీ అవ్వాలని అనుకుంటున్న అమ్మాయిలు చూస్తుంటే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలు చూస్తూ ఉంటుంటే కంగ్రాచులేషన్స్. ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం టైం తీసుకున్నారు అంటే డియర్ గర్ల్స్, టేక్ యువర్ ఓన్ టైం బికాస్ అల్టిమేట్గా మీ హెల్త్ మీ ఇష్టం. ఐ విష్ దిస్ వీడియో ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.